నార్సింగ్ మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఫీల్డ్ లో కనిపించని ఇన్ఛార్జ్ మంత్రులు ధాన్యం తీసుకువచ్చి 20 రోజులు గడుస్తున్నా పట్టించుకునే నాదుడే లేడు. ఓవైపు రైతులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దాన సేకరణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతుల పక్షాన ధాన్యం తరలించేంత వరకు పోరాటం చేస్తామని వెల్లడించారు. ఎప్పటికప్పుడు అలర్ట్ చేసుకుని ఇంకా 22 రెగ్యులర్గా పంపిస్తూనే ఉన్నాం సార్. నర్సంపల్లి కానీ ఎక్కువ జోకిన దగ్గర 2 లారీలు ఫాలోఅప్ చేసుకుంటూ పంపిస్తున్నాం. మిల్లుల దగ్గర కూడా నార్సింగ్కి చేగుంట ఇటు శంకరంపేట కూడా వస్తున్నాయి సార్. అవి కూడా ప్రతి మిల్లులో డైలీ 10 to 8 నుంచి 12 వరకు. రైతుల ఆరోపణ ఏంటంటే రైస్ మిల్లు ఉన్నాయి కానీ బయటకు వచ్చి తీసుకుంటలేరు అనేది వాళ్ళ ఆరోపణ రైతులది. అంతే ఆఫీసర్లు అట్లా బయటకు రైస్ మిల్లర్స్ అంటారు. బయటకి అంటే ఇప్పుడు మాకున్న నార్సింగ్ చేగుంట మండలంలో ఎన్ని మన రైస్ మిల్లు ఉన్నాయో ఫస్ట్ మనం తీసుకున్న తర్వాత మెదకొల్లేరా అని ఒలియన్నరా అని మన సంబంధాలు ఎత్తుకురాని రాని, కానీ మన లారీలు మొదలు అన్ని తెచ్చుకోవాలి. మన కళ్ళల కాడ మొత్తం లేచినాకనే వాళ్ళు బయట తీసుకోవాలి. నేను ఇప్పుడు సిద్దిపేట జిల్లా మొత్తం ఏం చెప్పినా, సిద్దిపేట జిల్లాలో దుబ్బాక నియోజకవర్గంలో వెళ్ళిపోతే అలాట్ ఉండని లేకపోని ఖచ్చితంగా బండి పోగానే అన్లోడ్ చేసుకోవాలి. తర్వాత అలాట్మెంట్ తర్వాత తీసుకొని వాళ్ళు ఏమైనా చేసుకొని మాకు సంబంధం లేదు, కానీ బండి పోగానే ఇమీడియట్లీ అన్లోడ్ చేయాలి. దుబ్బాక నియోజకవర్గం సంబంధించిన అన్ని మండలాలు. ఆ దుబ్బాక ఉన్న రైస్ మిల్ ఎన్ని ఉన్నాయో మా దగ్గర 18 రైస్ మిల్లు ఉన్నాయి. 18 రైస్ మిల్లకు సంబంధించింది ఫస్ట్ ఈ దగ్గర మా కంప్లీట్ అయినాకనే వేరే నియోజకవర్గాలకు పక్కన పొండి ఇస్తాం. ఇక్కడ మనకి ఎందుకంటే మాకు ఈడ మొత్తం 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తే దాదాపు పావుదక్క 3 లక్షలకు ఒక 2,75,000 మెట్రిక్ టన్నులు మన దుబ్బాకకు సంబంధించిన పంటనే ఉన్నది. హయ్యెస్ట్ ఉమ్మడి జిల్లాలో హయ్యెస్ట్ మన నియోజకవర్గం. మరి దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఇబ్బంది. ఇక్కడ మన దగ్గర ఏ రోజు నార్సింగ్ మండలం చేగుంట మండలంలో మరి మా రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. మరి ఇప్పటికి 20 రోజుల నుంచి కల్లాల కాడ మరి అన్నమో రామచంద్ర అని చెప్పి మరి వాళ్ళు వెయిట్ చేస్తుండి బార్దాన్ లేదని, లారీలు లేదని, కొనుగోలు కేంద్రాల కాడ ఎక్కడ కూడా మరి ముమ్మరమైన పనులు ఎక్కడ జరుగుతలేవు, నత్తనడగా జరుగుతున్నది. మరి కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓకు, ఆర్డీఓకు ఎంత మొరబెట్టుకున్నా మరి పనులు కావట్లేదు. మొన్న ఇద్దరు ఆ వడదెబ్బకు చనిపోవడం కూడా జరిగింది. మరి అదేవిధంగా రైతులు మరి ఈ బాధలు భరించలేక మేము ఆత్మహత్యలు చేసుకుంటాము, కిరోసిన్ పోసుకొని పెట్రోల్ పోసుకొని తగలబెడతాము, మా పంటలు తగలబెట్టుకుంటాము అనే స్థితికి ఈరోజు మరి రైతులు పోయిరంటే మరి ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి ఇంకెప్పుడు బయటకు వస్తుంది? ఇప్పటికైనా బయటకు రావాలి. ఎవరు కూడా హైదరాబాద్ ఇచ్చిపెట్టి మా ఇన్ఛార్జ్ మంత్రి గారు మరి ఎక్కడ కూడా కనబడతలేరు. మరి మంత్రులు లేరు, దీనికి శాఖకు సంబంధించిన మంత్రులు లేరు, జిల్లా సంబంధించిన ఇన్ఛార్జి మంత్రులు లేరు. మరి అధికారులు కలెక్టర్కి బార్డర్లో ఉన్న మా మండలం దీన్ని ఎవ్వడు కూడా పట్టించుకునే నాదులు లేడు. మరి ఇప్పటికైనా మరి అత్యధికంగా మరి ఈ ప్రాంతంలో మరి వరి ధాన్యం పండింది. మరి గోడాంసులలో రైస్ మిల్లు 8 రైస్ మిల్లు ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఆ 8 రైస్ మిల్లలో కూడా మరి ఆ రైస్ మిల్లు సంబంధించిన యజమానులు కూడా మరి వాళ్ళు కూడా లారీలు దించుకోవట్లేదు. మరి దించుకున్న లారీలలో కూడా తరుగు పేరు మీద కిలోన్నర మరి కటింగ్ కూడా అవుతున్నది. మరి దీనికి మరి కలెక్టర్ సమాధానం చెప్పాలి. మరి డిస్ట్రిక్ట్ మరి సివిల్ సప్లై ఆఫీసర్లు కూడా మరి దీని మీద మాట్లాడట్లేదు. ఎందుకంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్లు రావాలి, ఆ తరుగు విషయంలో రైస్ మిల్లర్లతో మాట్లాడి కోఆర్డినేషన్ చేసి వాస్తవంగా ఎంత తరుగు ఉంటుందో అవన్నీ చూసి రైతులకు నష్టం లేకుండా చూసుకునే బాధ్యత మరి జిల్లా కలెక్టర్లది, మరి సివిల్ సప్లై అధికారులది, ఇన్ఛార్జ్ మంత్రిది. మరి ఈ రోజు వరకు కూడా మరి మేము వచ్చి లబోదిబో మొత్తుకొని రోడ్ల మీద ధర్నాలు చేసినా ఏది చేసినా మరి ఎవరు పట్టించుకునే నాదులు లేదు. మేము ఇప్పటికైనా హెచ్చరిస్తున్నాం మా బీఆర్ఎస్ పార్టీ తరఫున,
ఒకవేళ ఇంకా 2-3 రోజులల్లో మీరు ఈ ధాన్యాన్ని మొత్తం లేపకపోతే ఖచ్చితంగా మరి మేమందరం రైతుల పక్షాన పోరాటం చేసి మరి మీ అసెంబ్లీని ముట్టడించడానికి కూడా తీసుకెళ్తాం. వెనకాడం మాకు ఇదేం కొత్త కాదు. మరి మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇంత నిర్లక్ష్యం చేయలేదు. 2 మాసాల ముందు నుంచే మరి ఎక్కడ ఏ ఊర్లో ఎంత ధాన్యం వస్తుంది, ఏ మండలంలో ఎంత ధాన్యం వస్తుంది, రైస్ మిల్ కెపాసిటీ ఎంత, గోడాన్ కెపాసిటీ ఎంత, ఇవన్నీ చూసుకొని ఎక్కడ ఇబ్బంది లేకుండా మరి గత ప్రభుత్వంలో ఇవన్నీ కూడా చేసినాం. నేను ఒక 10 సంవత్సరాలు ఎంపీగా చేసిన, నాకు కూడా అనుభవం ఉన్నది. మరి మీ 24 గంటలు తిరిగి మేము ఇవన్నీ పనులు చేసేది. మరి ఇప్పుడు అధికార పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కడు కూడా వచ్చి చూసే దాఖలాలు లేవు. ఖాళీ కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి పోకడ కొట్టుడు తప్ప ఫీల్డ్ మీద ఏ మంత్రి లేడు, ఎవరికి సంబంధించిన అధికారులు రావటం లేదు. ఆడ కూర్చొని లీడర్లు దంచుతారు, అదేవిధంగా మంత్రులు సెక్రటరియట్లో కూర్చొని పెద్ద పెద్ద గొప్ప గొప్ప బాతకాలు కొట్టుకుంటే మాటలు మాట్లాడతారు తప్ప ఫీల్డ్ మీద తిరిగి ఏమవుతుందని చెప్పి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా చూడలేదు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మేము ఇప్పటికైనా హెచ్చరిస్తున్నాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.